అందరికీ నమస్కారం. ఈరోజు మా ఊరిలో మా పెద్దమ్మ చేత మామిడికాయ పచ్చడి చేపిస్తున్నాను. మధ్య మధ్యలో సరదా మాటలు. ఇక్కడ మా పెద్దనాన్న మా పెద్దమ్మని అడుగుతున్నారు ఏం చేస్తున్నా అని. మామిడికాయ రోటి పచ్చడి. మామిడికాయ రోటి పచ్చడి. మామిడికాయ కోస్తుందండి. భలే ఉంటుంది. ఇక్కడ వదినమ్మ పచ్చళ్ళలోకి కావాల్సిన ఎండుమిరపకాయల్ని రెండు భాగాలుగా తుంచి పక్కన పెట్టేస్తుంది. పచ్చట్లోకి కారం ఎంత సరిపోతుందో అన్ని ఎండుమిరపకాయలు తీసుకోవాలి. మామిడికాయలన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాం. ఇంకా పచ్చట్లోకి మిరపకాయలు కూడా రెండు భాగాలుగా చేసేసుకున్నాం. ఇక పచ్చళ్ళలోకి వెల్లుల్లిపాయ రెమ్మలు, కాస్తంత మెంతులు, కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు అన్నీ ఒక ప్లేట్లోకి రెడీగా పక్కన పెట్టేసుకుంటున్నాం. ఇక్కడ వదిన అన్నీ అరేంజ్ చేస్తుంది. పెద్దమ్మ సరదాగా పచ్చడి చేసేస్తుంది, కానీ టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది. అంత బాగుంటుంది. ఎట్లయినా ఊరి దగ్గర మన అమ్మమ్మలు పెద్దమ్మలు చేసే పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది కదా. నూనె వేసినాను. వేస్తుందా మరి నాకు పొడి తీసినంత కారమా. ఇది తీసినాక యాడ జీలకర్ర అన్నీ వేసేస్తాయి. ఇందాక చూపించినాం కదా. ఇది కూడా వేసానా? ఏంది కొంచెం నూనె ఇది ఒక్క జాబ్. వేసానా? అది అయితే అమ్మ పల్లె అన్నీ అయితే ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడు రోటీ దగ్గర అన్నీ రెడీగా పెట్టుకున్నాం. పచ్చడి దంచుకోవాలి. మిరపకాయలు వేస్తాను రోడ్లు దంచుతా. ఓయమ్మ చిన్న కథలు లేవే. మిరపకాయలు మెత్తగా పొడి చేసుకున్న తర్వాత మామిడికాయ ముక్కలు వేసుకో. ఇప్పుడే బాసనరా మామిడికాయలు వేస్తుండ. పెరుకోరాకు అది వదినొచ్చిలే. ఒక తిప్పండి తిప్పో వేసానా. దంచేటప్పుడే కొంచెం తెల్లగడ్డలు కూడా వేసుకోవాలి. గెంటితో తీస్తే ఏం బాగుంటుంది. నేనే చేసిన మామిడికాయ పచ్చడి. ఇంకేమన్నా ఏం చేస్తున్నావు పెద్దమ్మా? నూనె వేస్తాంట. నూనె కాదు, ఏం చేయబోతున్నావు? చట్నీని తాలింపు వేస్తాను. మామిడికాయ పచ్చడి తాలింపు వేస్తుండా. వేస్తుండవా? గింజలు వేస్తుండా. ఏం వేస్తున్నావు? చిర్రమాత గింజలు. నెక్స్ట్ మెంతులు, కరేపాకు వేసేసాం. ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు రెండు వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తెల్లగడ్డ వేసేసాం. కలిపెట్టేసాం.
ఇంకా వేసేనా నెయ్యి పచ్చడి వేసేస్తుంటా. ఇది అయిపోద్దిలే ఎంతసేపు ఉంటుంది. పెదమ్మ ఎర్రగడ్డలో వేసి బాగా వేసుకొని వేసుకుంటే బాగా. కాదు, ఇంత పచ్చడి ఎందుకు చేసావు ఈరోజు? చుట్టాలు వచ్చాను వాళ్ళకి చేసేస్తాను. ఎర్రగడ్డ వేస్తే 2 వాసన చుట్టాలు వస్తే వేడి చేయదా? ఏది తర్వాత 2 రోజులు ఉంటే ఎర్రగడ్డ వేస్తే 2 రోజులు వేస్ట్ అవ్వద్ది. చుట్టాలు ఎక్కువ వస్తే ఎర్రగడ్డ వేసుకొని చేసుకొని టేస్టీగా ఉంటుంది, జల్దీ అయిపోద్ది అని చెప్పు. ఓకే, వెరీ గుడ్ పెద్దమ్మ. అయిపోయిందా? అయిపోయింది. సూపర్. అయితే ఇంకా ఆపేసి దాన్ని. ఇది ఏం చేయాలి? అది మామిడికాయ పచ్చడి రెడీ. ఉడకనీరా? వేడి వేడి అన్నంలో ఏం చేయాలి? పచ్చడి వేసుకొని, మామిడికాయ పచ్చడి వేసుకొని, కాస్త నెయ్యి వేసుకొని, కాస్త నెయ్యి వేసుకొని